హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామందికి ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, యూఐ ఇలాంటి వాటి మీద కెరియర్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఒకవేళ వాటిని కెరియర్గా సెలెక్ట్ చేసుకుంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి వీటి మీద ఈరోజు మనతో మాట్లాడడానికి యారో మల్టీమీడియా ఇన్స్టిట్యూషన్ నుంచి ఫౌండర్ రవిరత్నాల గారు మనతో ఉన్నారు. సో సార్ని అడిగి అసలు కెరియర్ ఎలా ఉంటుంది ఈ కోర్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అని చెప్పేసి సార్తో డిస్కస్ చేద్దాము. సార్ని వెల్కమ్ చెప్పేద్దామా? యూఎక్స్ డిజైన్ గురించి మాట్లాడుతాం. అంటే ఎక్కడెక్కడ ఎలా వాడతారు ఏఐ అనేది ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ఎలా వాడతాడు అంటే టాపిక్ తెలిసింది అంటే టోటల్ ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్ గా తెలిసింది అంటే ప్రాజెక్ట్ ఎలా ప్లాన్ చేసేసుకోవాలి, ఫోల్డర్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, ఏ మాడ్యూల్ ఎలా రాయాలి, ఈ లెవెల్లో తను చేసుకుంటాడు. దానికంటూ సెపరేట్ టూల్స్ ఎడిటర్స్ లో వాడతాడు. నెక్స్ట్ బయట చార్జిబిలిటీ కానీ లేకపోతే అంటే ఈ మిడ్ జర్నీ ఇట్లాంటి ఏవే టూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ విఎస్ కోడ్ ఎడిటర్స్ అనే ఎడిటర్స్ ఉన్నాయి. దాంట్లో కోపైలట్స్ అని ఇట్లాంటి మల్టిపుల్ టూల్స్ వాడతాడు. తన తలక దగ్గర చూసుకుంటాడు. అంటే ప్రతి ఒక్క టూల్ మనకంటే ఏఐ అనేది ఒక టూల్ మాత్రమే. దాని తలక ఎన్నో ఐడియాస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, చాలా రకాల టూల్స్ ఉన్నాయి ఏఐ బేస్డ్ గా. ఓకే, అదే ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ ఉన్నాడు, చాలా పవర్ఫుల్ కోర్స్. అది ఏం చేయాలి అంటే ఒక అప్లికేషన్ తయారు చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రీసెర్చ్ చేయాలి. ఒక అప్లికేషన్ ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ వాడతారు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాషన్ అప్లికేషన్ తీసుకుందాం. కిడ్స్ కి అందులో ఉండొచ్చు, అండ్ టీనేజ్ గర్ల్స్ కి ఉండొచ్చు, అండ్ ఏజ్డ్ వాళ్ళకి ఉండొచ్చు, ఇంకా ఏదో డిజేబుల్డ్ వాళ్ళకి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ఎంపతి ఉంటుంది. దాన్ని ఎంపతి అంటారు. దాన్ని ఒక్కొక్క ఎంపతికి వాళ్ళ తలక రిక్వైర్మెంట్స్ ఏంటి ఎనాలిసిస్ అనేది బిఫోర్ ఏం చేసేవాళ్ళం అంటే మార్కెట్లోకి వెళ్ళి సర్వే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని ఆ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ వరకు వెళ్ళి క్వశ్చన్స్ ఆన్సర్స్ తీసేసుకొని దాంతో ఒక డేటా షీట్ రాసుకొని దాంతో ఒక పర్సోనా ప్లాన్ చేసేవాళ్ళు. ఆ పర్సోనా ప్లాన్ చేసి దాని ప్రకారం యూజర్ ఫ్లోని, డిజైన్ ని, వైర్ ఫ్రేమ్స్ ని బట్టి ప్లాన్ చేసేవాళ్ళు. ఇది ఒక 1 month పట్టేది ఈ ఒక ప్రాసెస్, అంటే ఒక టాపిక్ ప్రాసెస్. ఇప్పుడు ఏమవుతుంది అంటే వీటన్నిటిని కూడా ఏ ఇస్తుంది, అది సజెస్ట్ చేస్తుంది. ఇదిగో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఇలాంటి అవసరాలు ఉంటాయి, ఈ కేటగిరీ ఇలాంటి అవసరాలు ఉంటాయి, ఈ ట్రాపికల్ సిచ్యువేషన్స్ లో ఇలాంటి అవసరాలు ఉంటాయి, ఈ సీజన్ లో ఇలాంటి అవసరాలు ఉంటాయి. ఇవి రీసెర్చ్ రిపోర్ట్స్, ఇది పర్సోనాస్, దీంతో వైర్ ఫ్రేమ్స్ ఎలా వస్తాయి, దీంతో యూజర్ జర్నీ ఈ విధంగా తయారు చేసేస్తాం. దీనికంటూ మనం వాడుతున్న సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఫిగ్మా అని ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఫిగ్మా, ఫిగ్జామ్ అని ఉన్నాయి. వీటిలో ఏ ఇంటిగ్రేట్ అయ్యింది, బయట ఏ వాడుతున్నాం, దాంట్లో ఇంటిగ్రేటెడ్ ఏ వాడుతున్నాం, దాంతో యూజర్ ఫ్లోస్ ప్లాన్ అయిపోతున్నాయి. రియల్లీ ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అనమాట. అసలు ప్రతి ఒక్క డొమైన్ లో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సింగిల్ డొమైన్. ఇప్పుడు నేను చెప్పాను మన తాలూకా స్టూడియోస్ ఒకప్పుడు అంటే మీడియాలోకి వద్దాం, అంటే యానిమేషన్ దీనిలోకి వద్దాం, ఏ ఎలా వాడుతున్నారు మీరు అబ్జర్వ్ చేయండి. మోషన్ గ్రాఫిక్స్ లో లేకపోతే దీంట్లో మోషన్ క్యాప్చర్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? విన్నాను. ఏం చేస్తారంటే యానిమేషన్ క్యారెక్టర్ తయారు చేసి పెట్టుకుంటారు. ఒక మోషన్ క్యాప్చర్ స్టూడియో ఉంటుంది. దానికి అన్ని ఇప్పుడు మీరు ఇది చూస్తే తెలుస్తుంది. శంకర్ తలక మూవీ ఏంటది, ఓల్డ్ మూవీ ఉంది కదా మన ఐశ్వర్య రాయ్, రోబోనా కాదు అందుకంటే ముందు జీన్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అందులో అన్ని పెట్టి ఇతను ఇక్కడ డాన్స్ చేస్తుంటే దట్స్ మోషన్ క్యాప్చర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. అలానే చేస్తారనమాట. అది ఎంత పెద్ద కాస్ట్లీ ఎక్విప్మెంట్ అదంతా క్రోడ్స్ లో ఉండేది. ఇప్పుడు ఏమైంది అంటే లైవ్ లింక్ అని చెప్పేసి బ్లెండర్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది. దాంట్లో ఏఐ ఇంటిగ్రేట్ అయ్యి కామన్ కెమెరాతో మీరు క్యాప్చర్ చేసిన మీ తలక ఫేషియల్ ఫీచర్స్, మీ యానిమేషన్స్ మీరు అనుకున్నటువంటి యానిమేషన్ క్యారెక్టర్ అప్లై అయిపోతుంది. అంటే ఏ ఎంత ఖర్చు అంటే ఎంత ఎక్స్పెన్స్ తగ్గిస్తుంది అసలు. డెఫినెట్లీ ఏ ఎందుకు వాడుతున్నారు అంటే ప్రతి దగ్గర వాడి తీరాల్సిందే. అంటే ఈ గ్రాఫిక్ డిజైనర్స్ అండ్ ఈ వీడియో ఎడిటర్స్ కి కూడా ఎవ్రీ ఏరియాలో డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు. స్ట్రాటజీ చేయాలి, ప్రాపర్ స్ట్రాటజీ చేయాలి. ఏ కైండ్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేయాలి నేను, ఓకే, ఏ టైంలో నేను పోస్ట్ చేయాలి, ఎలాంటి కంటెంట్ రాయాలి, ఇవన్నీ మనం చూస్తున్నది. అసలు వీటన్నిటి తలక కంటెంట్ మీ తలక కాంపిటేటర్ ఏ టూల్స్ తో వచ్చారు, ఏ పర్టికులర్ టూల్స్ తో వచ్చారు, లేదంటే ఏ స్ట్రాటజీతో వచ్చారు, మీరు ఏ స్ట్రాటజీ చేయాలి, ఓకే, వీటన్నిటి కూడా ప్రతి ఒక్క దగ్గర ఏ రావాల్సిందే. ఇంకా రెండరింగ్ టైం అంటే రియల్ టైం రెండరింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇంటీరియర్ చూసుకుందాం, అక్కడ మాట్లాడతాం. ఒక బిల్డింగ్ కట్టారు, సంథింగ్ ఒక ప్రాసెస్ ఇంటీరియర్ డిజైనింగ్ చేశారు, దాన్ని రెండర్ చేయాలి, ఒక 2 hours పట్టింది అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, విత్ సింగిల్ ప్రాంప్ట్ 2 minutes. ఒక్కటి కాదు అసలు, అది ఎవ్రీవేర్ ఏఐ తాలూకా అవసరం ఉంది. ఇది ఒక టూల్, ఇది భయపడకూడదు, దాన్ని వాడాల్సిందే. ఇది యాక్చువల్గా ఏఐ తాలూకా రోల్ ఇన్ ఆల్ ద డొమైన్స్. ఓకే, ఈ 3D అండ్ విఎఫ్ఎక్స్ అండ్ వీడియో ఎడిటింగ్, సో
ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పక్కా ఉండాలి. Hmm. సో పిల్లలు వీటి మీద ఎలా ప్రాక్టీస్ చేయాలి? ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని ఎలా పెంచుకోవాలి? ఇది గుడ్ క్వశ్చనే. ఇక్కడ టీచ్ చేసే ఎవరైతే టీచ్ చేస్తారో మీరు ఇంత ఎక్కువ ఫీజు కట్టాం కాబట్టి ఇక్కడ చక్కగా చెప్తారనే పాయింట్ ఆఫ్ నుంచి బయటకు వచ్చేసేయాలి. హ్మ్. ఆ లైన్స్ గీసుకుంటాం చూసారా, Hmm. దాని నుంచి బయటకు వచ్చేసేయండి. హ్మ్. మీకు టీచ్ చేసే వాళ్ళకి ఏ క్యాపబిలిటీ ఉంది చూడాలి. ఓకే. ఓకే. వాళ్ళ తాలూకా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఫైండ్ అవుట్ చేయాలి. హ్మ్. ఇక్కడ ఏమైనా సరే అయితే రియల్ టైం ప్రాజెక్ట్స్ లేదంటే అంటే రిప్లికేటెడ్ ప్రాజెక్ట్స్ ప్రాపర్ గా చేపిస్తున్నారా లేదో చూడాలి. హ్మ్. మోడర్న్ టూల్స్ వాడుతున్నారా లేదో చూడాలి. హ్మ్. ఎందుకంటే నా దగ్గరకు వస్తారు, సార్ యాక్చువల్ గా ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం ఇన్ని టూల్స్ చెప్తున్నారు అని చెప్పి ఒక లిస్ట్ రాస్తారన్నమాట. హ్మ్. అది కాదు కదా కావాల్సింది. హ్మ్. యూ షుడ్ నాట్ కంపేర్ విత్ బిట్వీన్ ద ఇన్స్టిట్యూట్స్. హ్మ్. ఈ ఇన్స్టిట్యూట్ ఎన్ని టూల్స్ చెప్తున్నారు, ఈ ఇన్స్టిట్యూట్ మీరు ఎన్ని చెప్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడకూడదు. హ్మ్. హ్మ్. ఎలా చూడాలి అని అంటే హ్మ్. అసలు ఇండస్ట్రీకి ఏం అవసరం అది చూడాలి. హ్మ్. ఇండస్ట్రీలో ఏం వాడుతున్నారు, హ్మ్. దానికోసం ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఏం వాడుతున్నారు, ఏ మూవీకి ఏ టెక్నాలజీ వాడారో అని చెప్పి అడిగినా సరే మీకు చెప్పడానికి ఎన్నో ఏఐ టూల్స్ ఉన్నాయి. హ్మ్. మళ్ళీ నేను ఇక్కడికే వస్తున్నాను. హ్మ్. ఈవెన్ మీ క్వశ్చన్ ఆన్సర్స్ చేసుకోవడానికి ఏ టూల్స్ అవసరం వస్తాయి, హ్మ్. అవి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. Okay. అది చెప్తున్నారా లేదా, ఓకే. ప్రాపర్ గా మీకు కమ్యూనికేట్ చేస్తున్నారా లేదా, Hmm. ప్రాక్టికల్ గా చెప్తున్నారా లేకపోతే థియరీ చెప్తున్నారా. ఓకే, నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్ సరిగ్గా ప్లాన్ చేస్తున్నారా లేదా. Hmm. అన్నిటికంటే ముఖ్యం పోర్ట్ఫోలియో సరిగ్గా ప్లాన్ చేస్తున్నారు. ఓకే. పోర్ట్ఫోలియో ఇన్‌స్టిట్యూషన్స్ గురించి. ఎగ్జాక్ట్లీ. హ్మ్. ఈవెన్ ఒక స్టూడెంట్ చూసుకునేటప్పుడు ఇదే చూడాలి, హ్మ్. ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా. ఇది ఉంటే డెఫినెట్ గా దాన్ని చూస్ చేసుకోవచ్చు. కెరీర్ కరెక్ట్ గా ప్రాపర్ గా ప్లాన్ అవుతుంది. హ్మ్. ఇది. ఓకే. సో ఇప్పుడు నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు చాలా మందే ఉంటారు సార్. Hmm. సో ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు చాలా మందే ఉంటారు. సో ఈ 2 బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలాంటి కోర్సెస్ అనేవి ఎంత వరకు ఉపయోగపడతాయి? ఫస్ట్ వచ్చేటప్పుడు కొంతమందికి క్లారిటీ ఉంటుంది. హ్మ్. ఒక స్టూడెంట్ వచ్చాడు అనుకోండి, తన Hmm. క్లారిటీ ఉంటుంది. ఈవెన్ హీజ్ నాన్ ఐటీ, హ్మ్. ఐటీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అప్పుడు వాళ్ళకి ఐటీ కోర్స్ సజెస్ట్ చేయొచ్చు. హుహు. ఈవెన్ చేస్- బిగినర్స్ ఆల్సో. ఈవెన్ బిగినర్స్ ఆల్సో. ఓకే. నేను ఒకే ఒక పారామీటర్ ని ఇన్సిస్ట్ చేసి చెప్తున్నా. హ్మ్. ఎందుకంటే కాంపిటీషన్ బాగా ఉంది కాబట్టి హ్మ్. 10th క్లాస్ వాళ్ళు కూడా ఐటీకి వెళ్ళొచ్చా అని అంటే దట్స్ ద నెక్స్ట్ ఆప్షన్. హ్మ్. లాస్ట్ ఆప్షన్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే హ్మ్. చూసుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో వాళ్ళ కమ్యూనికేషన్స్ ప్లాన్ చేసుకోవాలి, సరిగ్గా ఉండాలి. అంత కొంత గ్రాడ్యుయేట్ అయ్యింది చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు అంటే చూస్ చేసుకోవచ్చు. హ్మ్. నేర్చుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ప్రాపర్ గా నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయి చూసారా. హ్మ్. అంటే నేను ఇక్కడ కొంచెం లెంగ్తీగా చెప్తా దాని గురించి. రియల్ టైమ్ సినారియో అంటే అడుగుతారు, రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేపిస్తారా అని. హ్మ్. చెప్పొచ్చు అందరు. ప్రతి ఒక్కరికి రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇచ్చే అవకాశం లేకపోవచ్చు. ఈవెన్ కాలేజెస్కి కూడా ఉండకపోవచ్చు. బట్ రియల్ టైమ్ సినారియోస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ వాడుతున్నారు అనుకోండి, ఒక లాగిన్ వస్తుంది. హ్మ్. లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత మీకు డేటా కనిపిస్తుంది. హెడర్ లో ఒక మెనూ ఉంటుంది. ఆ తర్వాత రీసెంట్ ఆఫర్స్ ఏవో వస్తాయి. ఆ తర్వాత మీరు చూస్ చేసుకుంటున్న కేటగిరీ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తాయి. హ్మ్. ఆ తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ టు కార్ట్ వెళ్తుంది. ఒక ఈకామర్స్ అప్లికేషన్ మాట్లాడుకుందాం. హ్మ్. అక్కడ కార్ట్ చెప్పిన తర్వాత అక్కడ బై చెప్పిన తర్వాత ఏదో పేమెంట్ గేట్కి వెళ్తుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క రియల్ టైమ్ సినారియోనే అనుకోండి. హ్మ్. మాకు తెలిసినంత వరకు జనరల్గా ఏముంటుందంటే 6 months వరకు చేసినా సరే బయటకు వచ్చాక ఒక లాగిన్ ఫామ్ రాయండి అంటే రాయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. అలా ఉండకూడదు. హుహు. ఖచ్చితంగా ఈ రియల్ టైమ్ సినారియోస్ లాగిన్ సిస్టమ్ చేసేయగలం. హుహు. బ్యాక్ ఎండ్ లో డేటా ఉంది, దాన్ని తీసుకొచ్చేసి నేను ఫ్రంట్ ఎండ్ లో ప్రాపగేట్ చేశాను. చేసి. హ్మ్. కంప్లీట్ ఫ్లో కరెక్ట్ గా తెలియాల్సింది, అది చేయాల్సింది. హుహు. ఇలా మినిమం ఒక 20 to 30 సెనారియోస్ అయినా సరే మీరు Hmm. కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి అక్కడ. సో ఆ విధంగా మీరు నేర్చుకునేది నాన్ ఐటీ వాళ్ళైనా సరే ఇంప్లిమెంట్ చేసేటప్పటికల్లా మీ దగ్గర మీ గిటబ్ లో అలాంటి ప్రాజెక్ట్స్ యాక్చువల్ గా ఉండాలి. ఐటీ అంటే సారీ ఏఐతో కొట్టి ఏఐతో టైప్ చేసి మొత్తం డేటా వచ్చిన తర్వాత కాపీ పేస్ట్ చేయడం కాదు ఇక్కడ. హ్మ్. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అది ఎవరు మీకు ల్యాప్టాప్ ఇచ్చి ఓకే నెట్ ఇచ్చినా సరే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ తల స్క్రీన్ కూడా క్యాప్చర్ అవుతూ ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు. హ్మ్. ఈవెన్ ఇప్పుడు వస్తున్న ఎంప్లాయీస్ కూడాను మీరు ఎంత ఏఐ వాడారు, ఏఐ వాడకుండా ఏం చేశారు, ఈ Hmm. డేటా అనాలిసిస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే. ఈవెన్ ఎంప్లాయీస్ కూడాను. Hmm. కాబట్టి ఒక పర్సన్ యాక్చువల్ వెళ్ళాడు అంటే ఖచ్చితంగా తనకి ఏది అంటే నాన్ ఏఐ ప్రాసెస్ లోనే చేయిస్తాడు. కాబట్టి అతను గ్రాడ్యుయేట్ అయినా ఐటీ గ్రాడ్యుయేట్ అయినా నాన్ ఐటీ గ్రాడ్యుయేట్ తను చూస్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. హ్మ్. ఐటీ వైపు వెళ్ళను, Hmm. కోడింగ్ అంటే ఇష్టం లేదు అప్పుడు. బట్ ఇంకొక క్వశ్చన్, నేను కోడింగ్ అంటే ఇష్టం లేదు, నాకు ఐటీలోనే వెళ్ళాలనుకుంటాను చాలా. అప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ వెళ్తారు. హుహు. అప్పుడు వాళ్ళు సజెస్ట్ చేయొచ్చు మనం. ఎందుకంటే మొబైల్ యాప్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్, హ్మ్. ఇంకా డిఫరెంట్ ఇప్పుడు ఏటీఎం మిషన్స్ తలక ఏవైనా కానివ్వండి, స్క్రీన్స్ కానివ్వండి, ఒక Hmm. రోబోటిక్ సర్జరీకి సంబంధించిన ఒక స్క్రీన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను ఒక యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రాపర్ గా నావిగేట్ అవ్వగలగాలి. అంటే మీరు ఒక అప్లికేషన్ ఆన్ చేస్తారనుకోండి, కొద్దిసేపు ఉండి చూడగలగాలి. హ్మ్. మీకు షుడ్ నాట్ అనాయ్ అంటే
మాది యాక్సెసిబుల్ గా లేదని పక్కన పెట్టకూడదు. అలా చేయడమే ప్రాపర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కనిపించాలి. సో ఇవన్నీ కూడా ద ఫేస్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే. బ్యాక్ అండ్ లాజిక్ ఏదైనా ఉండొచ్చు, మీ తాలూకా ఫేస్ ఇది, ద ఫేస్ ఆఫ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ అనేది చేసేది యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ లో. వీళ్ళంతా కూడాను ఫ్రంట్ లో ఉంటారు. ఎవరికై ఈ డెవలపర్స్ అందరికి కూడా ఫ్రంట్ లో ఉంటారు. కోడింగ్ రాక్కర్లేదు, డిజైన్ రావాలి అండ్ లాజిక్ ఉండాలి. వాట్ ఈస్ ద పాసిబుల్, వాట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి ప్రాపర్ నాలెడ్జ్, అప్లికేషన్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాపర్ డిజైన్ ఉండాలి, ప్రాపర్ ఫ్లో తయారు చేసేసుకుంటే యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనింగ్ అనేది ఐటీలో నాన్ కోడింగ్ జోనర్. ఓకే. నాకు కోడింగ్ అవసరం లేదు, ఐటీ కూడా అవసరం లేదు, నేను కంప్లీట్లీ ఇటు సైడ్ వస్తా. అప్పుడు మనం సాగ్రిగేట్ చేస్తాం. మీడియా సైడ్ ఎడిటింగ్ అండ్ మోషన్ గ్రాఫిక్స్. యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ గా ఉంటా, డిజిటల్ మార్కెటింగ్. ఓకే. అండ్ మూవీ రిలేటెడ్ గా విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు కొత్త ట్రెండ్స్ అన్నమాట. ఓల్డ్ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్స్ పక్కన పెట్టేస్తున్నాం మనం. అన్రియల్ అండ్ బ్లెండర్ లాంటి అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ ఇప్పుడు యాక్చువల్లీ టీచ్ చేస్తాం. ఇదంతా ఏంటి అంటే రెండరింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, ఒక రెండరింగ్ అనేది ఒక పెద్ద అదొక బ్రహ్మ పదార్థం అంటారు చూసారా, అలాంటిది. అంటే ఈ రోజు రెండర్ చేస్తే మేము అంటే ఆఫీస్ లో పనిచేసేటప్పుడు ఆ సిస్టమ్ కూడా టచ్ చేసేవాళ్ళం కాదు. రెండర్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి ముందు స్క్రీన్ సవర్ పెట్టేవాళ్ళం. ఓకే, అది టచ్ చేయకూడదు. 2 days 3 days అవుతూ ఉంటుంది రెండర్. అంటే ఒక 10 seconds మూవీ మనం రెండర్ చేయాలన్నా సరే ఎంతో టైం పెట్టింది. సో ఆ ప్రాసెస్ నుంచి ఇప్పుడు ఏమొచ్చాయంటే సాఫ్ట్వేర్స్ రియల్ టైమ్ రెండరింగ్ అనే కాన్సెప్ట్స్ వచ్చేసాయి. అదే అన్రియల్ అంటే. ఇప్పుడు చూస్తున్న మూవీస్ లో పెద్ద సీన్స్ అన్ని కూడాను అన్రియల్ లోనే చేస్తున్నారు. బ్లెండర్ అనేది ఎందుకు ఇది ఎంత పాపులర్ అయింది అంటే బోత్ ఆర్ ఓపెన్ సోర్స్. మీరు ఎంత పెద్ద స్టూడియో అయినా సరే దానికి పే చేయక్కర్లేదు, ఓపెన్ సోర్స్. ఒకప్పుడు కొన్ని అంటే జస్ట్ వీ షుడ్ నాట్ నేమ్ ఇట్, ఎందుకంటే మనం పబ్లిక్ మనం ఉన్నాం కాబట్టి వీ షుడ్ నాట్ నేమ్ ఇట్. ఆ సాఫ్ట్వేర్స్ ఒక పర్టికులర్ లైసెన్సే ఇంచుమించు ఒక్కొక్క సిస్టమ్కి ఒక 1,50,000 పెట్టుకోవాలి పర్ ఇయర్. సో కాబట్టి స్టూడియోస్ కెన్ నాట్ ఎఫర్ట్. ఇప్పుడు మనం మాట్లాడాం, స్టూడియో ఓనర్స్ ఉన్నారు, ఎఫర్ట్ చేయలేదు. దానివల్ల 2 ఆపర్చునిటీస్ పెరిగాయి. ఒకటి ఓపెన్ సోర్స్ అవడం వల్ల ప్రతి ఒక్క చిన్న స్టూడియో కూడాను ప్రొడక్షన్ స్టార్ట్ చేయగలిగింది. రెండోది మనం ఆ మోడర్న్ టెక్నాలజీ వాడడం వల్ల మూవీస్ లోకి మూవీ కంటెంట్ తయారు చేసే ఎవరైతే జాబ్ సీకర్స్, ఎవరైతే క్రియేటివ్ డొమైన్ లో కెరీర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ జోనర్ లోకి వచ్చారు. ఇదొకటి. ఇంకా లాస్ట్ లో మనం డీల్ చేస్తున్నది ఇంటీరియర్ డిజైనింగ్. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఏరియా. ఇక్కడ మా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వీఆర్ అలాంగ్ విత్ అవర్ అకాడమీ జస్ట్ వీ హ్యావ్ వన్ స్టూడియో. ఒక స్టూడియో ఉంది, డిమూర్ ఇంటీరియర్స్ అని చెప్పి ఒక స్టూడియో ఉంది. సో స్టూడెంట్స్ అంతా కూడా దాంట్లో రియల్ టైం వర్క్ చేస్తారంటే ఇంటీరియర్ డిజైనింగ్ అంటే కేవలం 3Dలో మోడల్స్ చేయడం, రెండర్ చేయడమే కాకుండా క్లయింట్ కనెక్షన్స్, సైట్ విజిట్స్, మెటీరియల్ సెలెక్షన్, టోటల్ ఫ్లో ఆఫ్ ద ఇంటీరియర్ డిజైనింగ్ ఇదంతా చేస్తారు. ఇది యాక్చువల్ గా ఎక్కడ చేసినా సరే ఎండ్ టు ఎండ్ మీకు ఫ్లో తెలియాలి. ఇదంతా ఇలాగ నాన్ ఐటీలో అండ్ నాన్ కోడింగ్ లో కంప్లీట్ క్రియేటివ్ జోనర్ లోకి వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ కోర్సెస్ అయితే చూస్ చేసుకోవచ్చు. బ్రైట్ ఫుల్ ఫ్యూచర్.